Loving greetings from Lhasa Foundation. We welcome you all to one another session of Lhasa's Ekam, that is elevation of knowledge and action through motivation. Today we are going to have a bit of talk on the time. ఈరోజు మనం కాలం అనేటువంటి ఒక అద్భుతమైన అంశం మీద మాట్లాడుకోవాలి. మనందరికీ టైం విలువ తెలియంది కాదు. టైం యొక్క అద్భుతమైనటువంటి అంశాలు మనకేవి నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులం కానే కాదు. బట్ మనం ఎలా ఈ టైం అనే దాన్ని తీసుకోవాలి, దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, అసలు సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ ఈ టైం మేనేజ్మెంట్లో ఏముంది అనేటువంటివి కొద్ది నిమిషాల్లో మనం జస్ట్ లెట్స్ గో త్రూ ఇట్. ఒక్క విషయాన్ని గమనించండి డియర్ ఫ్రెండ్స్, అవర్ టైమ్ ఈజ్ అవర్ లైఫ్ అండ్ అవర్ లైఫ్ ఈజ్ అవర్ టైమ్. am I right or wrong? మన కాలమే మన జీవితం, మన జీవితమే మన కాలం. ఎవరైనా మరణించారనుకోండి, వీళ్ళ కాలం తీరిపోయిందిరా అంటారు. ఇన్ అదర్ సెన్స్ ఆఫ్ దట్ స్టేట్మెంట్, లైఫ్ అంటే జీవితం మాత్రమే కాదు, ప్రాణం అని కూడా అర్థం. అంటే టైం అంటే మన జన్మకి ఒక ప్రాణం లాంటిది. ఇట్స్ ఎ క్లియర్ లైఫ్ అండ్ ఏ ట్రూ లైఫ్ ఆఫ్ అవర్ మోస్ట్ వాల్యుబుల్ బర్త్. మనందరం చాలా సద్వినియోగం చేస్తున్నాం. ఉదయం నిద్ర లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఎంతో కాలాన్ని చాలా సక్రమంగా వాడుకుంటున్నాం, వినియోగించుకుంటున్నాం అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఎలా మనం లెక్క గణిస్తాం? ఎనిబడి ప్లీజ్ డూ షేర్ మన కాలాన్ని ఎలా మనం లెక్క గణిస్తున్నాం? ఇన్ ఇయర్స్ చెప్పాలి ఎవరైనా? ఇన్ ఇయర్స్, సంవత్సరాల్లో, మంత్స్, నెలల్లో, ఇంకా ఇంకా ఎనీబడి కాలాన్ని ఎలా లెక్క గణిస్తున్నాం? సంవత్సరాల్లో, నెలల్లో, ఇన్ వీక్స్, వారాల్లో, ఓకే, అవర్స్, గంటల్లో, మినిట్స్, సెకండ్స్. నేనేమంటానంటే ఇలా లెక్క గణించడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటాను. మన జీవితానికి సంబంధించినటువంటిది కాలం అనుకునేటప్పుడు మన కాలాన్ని మన బ్రెత్, మన శ్వాసతో గణించాలి. ఎవ్రీ బ్రెత్ వి టేక్ ఇన్ అండ్ ఎవ్రీ బ్రెత్ వి జస్ట్ పుట్ ఇట్ అవుట్. మన శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసములు ప్రతిదీ కూడా మన ఆయు ప్రమాణాన్ని తగ్గిస్తూనే ఉన్నాయి. ఎవ్రీ డే ఇట్ ఈస్ టిక్కింగ్. వన్ డే ఈజ్ ఓవర్ ఇన్ అవర్ లైఫ్. ఎవ్రీ మంత్ వీ పాస్ బై విల్ పుట్ ఇన్ టు మార్క్ టు దట్. అంటే ఎంత, అందుకనే హిందూ ధర్మంలో కాలాయ నమః, కాలస్వరూపాయ నమః. ద టైమ్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో భూమి లేకపోయినా చంద్రమండలాన్నో, లేకపోతే ఒక మార్స్నో, ఒక జూపిటర్నో ఎంచుకొని అక్కడ మనం నివసించగలమేమో, టెక్నాలజీ పెంచుకొని. కాలము, కెన్ వి క్రియేట్ దట్? అయితే మనిషి ఏం చేస్తున్నాడు? నిజంగా ఈ కాలం సద్వినియోగం చేస్తున్నాడా? సద్వినియోగం చేస్తున్నాం అనుకుంటున్నాం మనం. అసలు ఎట్లా ట్రీట్ చేయాలని చెప్పాను. శ్వాసతో, ప్రతి శ్వాస. మీకు తెలుసా, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు అందరికీ రోజు తెలియజెప్పేటువంటి చిన్న ప్రయత్నం. ప్రతి శ్వాస కూడా బయటకు వెళ్ళిపోతున్నది
మన ప్రాణాన్ని బయట పెడుతుంది. నో 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 నువ్వు లోపల రావాలి అని మళ్ళీ లాగుతున్నాం. అంటే ప్రతి శ్వాస కూడా ఒక సంఘర్షణ. ఈ దేహం కదలాడనంతసేపే ఈ కాలంతో ఏదైనా చేయగలం. అటువంటి కాలాన్ని ఎలా గడుపుతున్నాం? దేనికోసం గడుపుతున్నాం? ఏ విధమైనటువంటి ఐడియాలజీని, ఆదర్శాన్ని మనం కలిగి ఉండడానికి, ముఖ్యంగా ఏ ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాం ఈ కాలాన్ని సద్వినియోగం చేయడం వల్ల? కాలాన్ని సద్వినియోగం చేయడం అనుకుంటే మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాం అంటే, ఇంట్లో లేచాను, అన్ని పనులు చేస్తూనే ఉన్నాను కదా, ఏదో పని చేస్తూనే ఉన్నాను కదా, లేదా పలానా పూజ చేశాను, పలానా ఇది చేశాను, పలానా దగ్గరికి వెళ్ళాను, పలానా వర్క్ చేశాను, పలానా డ్యూటీ అటెండ్ అయ్యాను, కాలం అంతా సద్వినియోగం అయింది కదా అనుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించేద్దాం. 24 గంటల్లో ఒక చిన్న టైం టేబుల్ వేసుకుని ఒక్కరోజు, నిన్నటి రోజుని, ఈ రోజుని మనం గడిపిన దానిలో 24 గంటల్ని ఎలా గడుపుతున్నాం? ఏ క్వాలిటీ ఆఫ్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ దిస్? నిజంగా కదా, ఆ కాలం ఎంత పవర్ఫుల్ కదా. ఆ లైఫ్ ఏం ఆలోచిస్తున్నామో ఆ ఆలోచన అనేటువంటిది మనకి కర్మగా మారిపోతుంది. అంటే అవర్ థాట్ విల్ క్రియేట్ ద వర్క్. పనిని మన ఆలోచన క్రియేట్ చేస్తుంది. అయితే ఈ థాట్ అనేటువంటిది పనిగా మారడంలో ఈ కాలము ఎంత విలువగా మనం గడపగలుగుతున్నాం. మనకు తెలియకుండా ఎంత వేస్ట్ చేస్తున్నాం. 24 గంటల్లో ఎంతసేపు మనం నిద్రిస్తున్నాం, ఎంతసేపు భుజిస్తున్నాం, ఎంతసేపు కాలకృత్యాలకు వినియోగిస్తున్నాం, ఎంతసేపు మొబైల్ ఫోన్ని అలా బ్రౌజ్ చేస్తున్నాం. అసలు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం ఏది? మై క్వశ్చన్ టు ఎనీవన్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ గ్యాదరింగ్, అసలు మనం టైంని ఇన్వెస్ట్ చేస్తున్నామా? ద ఇన్వెస్ట్మెంట్, ద టైం అంటే ఆ TIME అన్న పదంలోనే దాని యొక్క బ్యూటిఫుల్ అక్రానియం మనం కనుక ఎలాబరేట్గా చెప్పుకోవాలనుకుంటే, T for the, I for investment. The investment of our M for marvelous energy, E for energy. మనలో ఉన్న అద్భుతమైనటువంటి శక్తిని కాలం రూపంలో దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఈ జన్మ సాఫల్యత కోసం మనిషిగా పుట్టాము, మనిషిగా పెరుగుతున్నాము, మనిషిగా పోతున్నామా? ఇతర శుద్ధులను వినడానికి వాడుతున్నామా? నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి వాడుతున్నామా? మన హార్ట్స్ అన్నిటిని హ్యాపీగా ఉంచుకోవడానికి వాడుతున్నామా? ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా అనిపిస్తున్నామా? ప్రతి క్షణంలో కూడా అద్భుతమైన తత్వాన్ని, వావ్, నా శ్వాస ఒక పరిమళం, నా ఆలోచన అద్భుతం, నా చూపు అనిర్వచనీయమైనటువంటి యొక్క ఆ దృష్టిని, అంతర్దృష్టిని బయటికి దైవత్వంగా, దివ్యత్వంగా అందిస్తుంది. నా శ్రవణం నిజంగా ఒక సంకేతం, ఒక మంత్రం, నా జన్మే ఒక యజ్ఞం అనేటువంటి ఒక భావనతో ఆ కాలాన్ని మనం అంత దైవ రూపంలో మనం ఎట్లాగైనా మనం పొందగలుగుతున్నామా? ఆర్ వి ఏబుల్ టు డూ దట్? కాలాన్ని మనం చాలా వృధా చేస్తున్నాం. దట్స్ వై భగవాన్ బాబా సెడ్, టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం వేస్ట్ ఈజ్ ప్యూర్లీ లైఫ్ వేస్ట్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏంటంటే ఈ విశ్రాంతే లేదు, అసలు రిలాక్సేషనే లేదు, రెస్ట్ లేదు, అసలు టైం లేదండి. ఈ మాట ఎంతమంది విన్నాం మనం? ఏది అడుగు, ఏకం సెషన్కి అటెండ్ అయ్యండి, అబ్బాయి టైం లేదండి. లాసా ఫౌండేషన్ వీడియో పంపించని చూసారండి, అబ్బాయి టైం లేదండి. ఓ మంచి పని చేద్దాం వస్తారండి, అబ్బాయి టైం లేదండి. నిజంగా టైం లేదా? ఎంత అజ్ఞానంతో, ఎంత అమాయకత్వంతో, ఎంత అంటే చదువుకున్నటువంటి యొక్క ఆలోచనే, జ్ఞానమే, విజ్ఞానమే లేక మనం మాట్లాడుతున్నాం. నిజంగా టైం లేదా? 24 గంటల్లో పోనీ 8 గంటలు పడుకున్నాం అనుకోండి, 16 గంటలు మిగిలినది. 16 గంటల్లో మన యొక్క దైనందిన జీవితాన్ని 10 గంటలు మనం గడిపామనుకుని ఏదో ఒక వృత్తి, వ్యాపారమో, ఇంటి పనిలో 10 గంటలు తీద్దాం. 10 + 8 18 అయిపోయింది. అనదర్ 6 hours
దీనిలో ఒక 2 గంటలు తీసేయండి కాలకృత్యాలు భోజనం తినడానికి, ఇప్పుడు 3 గంటలు తీసేయండి 6లో, ఎనదర్ 3 hours. ఈ 3 గంటల్లో పోనీ ఇతరమైనటువంటి దేవుడు పూజ పనులు ఏమైనా ఉండాలంటే ఒక 1 hour తీసేయండి, ఎనదర్ 2 hours. సద్వినియోగం చెయ్యాలనుకుంటే జీవితంలో 1 గంట 2 గంటలు ప్రతిరోజు లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ అది చెయ్యాలనే ఎరుక, స్ఫురణ, దాని మీద ఆలోచన లేదు. మనకెంతసేపు కూడా నేను అలసిపోతున్నాను, నాకు రెస్ట్ లేదు, నాకు ఆరోగ్యం బాగులేదు, నేను ఇలా అయిపోతున్నాను, నేను అలా అయిపోతున్నాను, నాకు ఎలా ఉన్నది, నేనేంటో, నాకు అసలు టైమే లేదు అని మన లేని టెన్షన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. నో, ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మార్వెలస్ ఎనర్జీ, మన లోపల ఉన్నటువంటి ఒక అద్భుతమైన అమృతమైన అనన్య సామాన్యమైనటువంటి ఒక శక్తిని ఇన్వెస్ట్ చేయాలి, క్రియేట్ చేసుకోవాలి, టైంని అలాట్ చేసుకోవాలి. ఒక రోజులో ఒక మనిషి ఎన్ని పనులు చేయొచ్చు? నాకు తెలిసి ఒక రోజులో ఒక మనిషి మినిమం 300 to 500 వర్క్స్, 300 నుంచి 500 వర్క్స్ చేయొచ్చు, పర్పస్ఫుల్ వర్క్స్. నేను మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఫ్యామిలీ, స్పిరిచువల్ ప్రాక్టీస్, లాసా ఫౌండేషన్, స్కూల్, ఇది కాక మన బాండింగ్ పర్సన్స్తో మాట్లాడటం, వాళ్ళకి సమయం కేటాయించడం, ఇది కాక సర్వీస్ ఓరియంటేషన్తో ఎన్నో 100 మంది టచ్ చేయడం. మనం ఫస్ట్ ఈ కాలాన్ని మన ఆనందానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నామా లేదా అని చూడాలి. ఫస్ట్ అవర్ హ్యాపీనెస్, ఈ టైం పాస్ చేయడం వల్ల, ఈ టైంని ఇలా గడపడం వల్ల, ఈ పని చేయడం వల్ల నేను ఆనందాన్ని పొందుతున్నాను లేదా? మన ఆనందాన్ని పొందకపోతే వెంటనే ఆపాలి. వెంటనే సపోజ్ నేను ఒక వ్యక్తి, జగదీశ్వరి, వి బోత్ ఆర్ స్పీకింగ్, ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, ప్రాక్టికల్గా మాట్లాడుతాను, నేను ఫోన్లో మాట్లాడుకుంటున్నాను. కాలాన్ని సద్వినియోగం చేయడం అంటే ఏదో ఒకటి మాట్లాడడం కాదు, పర్పస్ఫుల్గా మాట్లాడాలి. లేకపోతే అక్కడ కాన్వర్సేషన్ ఆపాలి. సమ్ అరుణ అనే వ్యక్తి కోసం నేను నెగిటివ్గా మాట్లాడుకున్నాం అనుకోండి, నేను జగదీశ్వర్ అనే ఇద్దరం కూడా వీఆర్ ఫిల్లింగ్ అవర్ హార్ట్స్ విత్ నెగిటివిటీ, వీఆర్ కిల్లింగ్ ద టైం. మనం ఏమనుకుంటున్నాం అంటే మనం టైం కిల్ చేస్తున్నాం అనుకుంటున్నాం. నో 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 నో, ఎవరైనా రివర్స్ చెప్పగలరా? మనం టైం కిల్ చేయట్లే, టైమే చెప్పాలి, టైమే మనల్ని చెప్పాలి. మన టైం కిల్ చేస్తోంది. కరెక్ట్ జగది, దేర్ యు ఆర్. మన టైం మనల్ని కిల్ చేస్తోంది. మన గ్రేటెస్ట్ లవర్ మన టైం, మన మోస్ట్ పొటెన్షియల్ ఎనిమీ మన టైం. అబ్బాయి నా టైం బాగలేదండి, నాకు అన్ఫార్చునేట్ అన్లక్కీనెస్, నాకు అస్సలు అదృష్టం కలిసి రావట్లేదు, నేను బుర్రకాయ. కలిసి రానిది నీ కాలం కాదు, కలిసి రానిది నీతో నువ్వు. నీ కాలాన్ని సద్వినియోగం చేయకుండా, నీ కాలాన్ని సక్రమంగా వినియోగించకుండా, ఏం ఆలోచించాలో ఈ కాలాన్ని మనం ఆ కాలంలో ఉండకుండా, మనం ఏ కాలంలో ఉంటామండి? ఎనిబడి అయితే గతంలో తవ్వుకొని ఆర్కియాలజీ, పురావస్తు శాస్త్రంలాగా గతాన్ని తవ్వుకుంటూ, అప్పుడు చూసారా వాళ్ళు ఇలాగా, అప్పుడు చూసారా అదలాగా, అప్పుడు చూసారా ఇదిలాగా అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం అప్పుడు జరిగిన సంఘటనల కోసం తలుచుకొని ఇప్పుడున్న కాలాన్ని బర్బాద్ చేసుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. లేదా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఒక ఆందోళన, ఒక భయం, లేదా ఒక కళ, ఒక డ్రీమ్ మాదిరిగా ఏదో విధమైనటువంటి యొక్క ఆ ఫ్యూచరిస్టిక్ అప్రోచ్లో దాన్ని సక్రమంగా జరుగుతుందో లేదనేటువంటి విధానంలో ఇప్పుడున్న ప్రజెంట్ని కూడా స్పాయిల్ చేసుకుంటున్నాం. అంటే వెదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్, ఈ రెండింటి ఆలోచనలతో ప్రజెంట్ అనే కాలాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఫస్ట్ దీన్ని మానాలి. మెడిటేషన్ అంటే, ధ్యానం అంటే ఏ పనిని ఎప్పుడు చేసేటప్పుడు ఆ కాలంలో మన మనస్సుని, మన చిత్తాన్ని, మన బుద్ధిని, మనకు పూర్తి ఏకాగ్రతని అక్కడే ఉంచి మనం గడపడమే మెడిటేషన్. ఇలా కూర్చుండిపోయి ఒక 10 నిమిషాలు ఇది మెడిటేషన్ అంటానికి లేదు. దానివల్ల తాత్కాలిక ప్రయోజనం కలుగుతుందేమో, కానీ శాశ్వతంగా మనం ఆత్మానందాన్ని, నిరంతరం ఒక బ్లిస్ని అనుభవించాలంటే
కాలంలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళు తోముకుంటున్నాను అనుకోండి, లెట్ us కాన్సన్ట్రేట్ అండ్ ఎంజాయ్. ఆ కాలాన్ని మనం గడిపేటప్పుడు పర్పస్ఫుల్గా ఆ టీత్ని క్లీన్ చేయడంలోనే చూపిద్దాం. ఎంత అద్భుతం తెలుసా! అందుకే భగవంతుని కాలస్వరూపాయన మహా అన్నారు, భగవంతుని కాలాయన మహా అన్నారు. టైమ్ ఈజ్ గాడ్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఫుడ్, వాటర్, ఎయిర్. ఈ మూడింటికన్నా కూడా కాలం చాలా విలువైంది. అది మనల్ని కిల్ చేస్తోంది. మనం ఫిల్ చేయాలి దాన్ని. వీ మస్ట్ ఫిల్ ద టైమ్ విచ్ ఈస్ కిల్లింగ్ అస్ విత్ అవర్ జాయ్. ఆనందం ప్రతి క్షణం కూడా. నిద్రపోయాం ఎప్పుడు దట్ స్మైల్, ఆ ఇన్వెస్ట్మెంట్, ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మార్వలస్ ఎనర్జీ. ఆ ఇన్వెస్ట్మెంట్ మన లైఫ్కి ఎంతో ఆనందం ఇస్తుంది. చిన్న పేపర్ మీద రాసుకుందాం, ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం. ఆ టైంని కాస్త మిగిలిన దాన్ని ఒక మంచి కార్యక్రమం కోసం వాడదాం. 10 మందికి మంచిని చెప్పి మంచిని చేసేటువంటి ఒక లాసా కోసం మాట్లాడదాం. లేదా మనకు తెలిసినటువంటి ఒక చక్కటి విషయాన్ని మనం ఒకరితో మాట్లాడదాం. ఈరోజు ఒక 10 నిమిషాలు సమయం చిక్కింది. మీకు ఒక 2 బ్యూటిఫుల్ థింగ్స్ ఇస్తాను. ఈ 2 బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాలాన్ని ఎలా గడపాలి. ఒక ట్రాఫిక్ జామ్లో మనం ఇరుక్కున్నాం. చాలా జాగ్రత్తగా వినండి, మీ దగ్గర నుంచి ఆన్సర్స్ కావాలి. ఒక ట్రాఫిక్ జామ్లో మనం ఇరుక్కున్నాం. ఇప్పుడప్పుడే ఆ ట్రాఫిక్ జామ్ తీరేటట్లు కనిపించట్లేదు. కారులో డ్రైవ్ చేస్తున్నాను నేనే, స్టీరింగ్ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ ఆఫ్ ట్రాఫిక్. మనల్ని మనం తిట్టుకొని ఆ స్టీరింగ్ గుద్దేసి ఆ విండో దించేసి వీడి వాడిని అని ఈ బ్లడీ ట్రాఫిక్ ఎట్లా ఉంది, అలా ఉంది, ఎలా ఉంది అంటే మనం ఆ కాలాన్ని ఆ రకంగా గడపచ్చు. కాలాన్ని ఇదే కాలాన్ని ఇంకెలా గడపచ్చు? ఎంత అద్భుతంగా గడపచ్చు. ట్రాఫిక్ జామ్లో ఉన్నాం, చక్కగా ఈ ట్రాఫిక్ ఇప్పుడప్పుడే ముందుకెళ్ళదు అని తెలుసుకున్నాం. 20 minutes వరకు ఈ ట్రాఫిక్ జామ్ తీరదు. ఓకే, పక్కనే మన కారు పక్కనే వేరే తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ కారు ఆగింది. మన విండో దించి వాడి విండో కూడా దించి ఉభయ కుషిలో పరి, బాగున్నారా, హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ హెల్త్, ఈ మధ్యన వాకింగ్లో కనిపించట్లేదే, మీరు హెల్త్ మీద హెల్త్ కాన్షియస్ కదా, మీరు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, బాగున్నారు కదా, వండర్ఫుల్. ఓకే, ఏదో అతని యొక్క కార్లోంచి మంచి పాట వినిపిస్తుంది. వాట్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్, కెన్ యూ షేర్ ఇట్ టు మీ. మనం కూడా వినొచ్చు. ఇంకా సమయం మిగిలింది. జస్ట్ టేక్ అవుట్ యువర్ మొబైల్, కాల్ యువర్ ఫ్రెండ్. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఎప్పుడు రింగ్ చేయటువంటి ఒక బోధం ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, నువ్వు చదువుకున్న ఫ్రెండ్ కాల్ చేయి. ఏరా బాగున్నావా? ఈ 10 నిమిషాలు మాట్లాడేలోగా అద్భుతంగా ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిపోయింది. హ్యాపీలీ వీ కెన్ హ్యావ్ అవర్ జర్నీ మోస్ట్ వండర్ఫుల్ అండ్ స్పెక్టాక్యులర్ వే. ఇదే కాలాన్ని స్టీరింగ్ గుద్దేసుకుంటూ వాడిని తిడుతూ వీడిని తిడుతూ మనల్ని తిట్టుకుంటూ చాలా మందికి ఏంటంటే మన జీవితాన్ని, నాదేంటి జీవితం, ఈ చెత్త జీవితం, ఏదో వేస్ట్ జీవితం, ఏదో పనికిమాల జీవితం, ఏదో కళ్ళకి జీవితం, ఈ కాలం బాగోలేదు, ఇది బాగోలేదు, అది బాగోలేదు, వ్యవస్థని, పరిస్థితుల్ని, ఇంటిని, కుటుంబాన్ని అన్నిటినీ తిడుతూ విమర్శించుకుంటూ మన యొక్క లైఫ్ని, టైంని పూర్తిగా మనమే రూయిన్ చేసుకుంటున్నాం, దాన్ని స్పాయిల్ చేసుకుంటున్నాం. నో, అడ్మైర్ చేయాలి, అప్రైజ్ చేయాలి, అప్లాడ్స్ అండ్ అప్రిషియేషన్. వండర్ఫుల్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. మళ్ళా ఒక కార్ జర్నీలో మనం ముందుకెళ్తున్నాం. 6 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత అది ఆ రూట్లో వెళితే 6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బోర్డు పెట్టారు. వాట్ ఈస్ దట్ బోర్డ్? దిస్ రోడ్ ఈజ్ అండర్ రిపేర్. అక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి, వెనక్కి రావాలి. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళామని మనం? ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసాం మనం? హలో, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసాం మనం? 6 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ పెట్టాడు. అరే, 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ పెట్టాడు బోర్డు. వీడికి బుర్ర ఉందా, బుద్ధి ఉందా? ఆ ముందే పెట్టచ్చు కదా, 6 కిలోమీటర్ల ముందు ఆ జంక్షన్లో.
అని తిట్టుకుంటూ అక్కడున్న ఎంతసేపు ఉన్నా నువ్వు యూటర్న్ తీసుకోవాల్సిందే, వెనక్కి రావాల్సిందే. ఓ వావ్, 6 కిలోమీటర్లు బ్యూటిఫుల్ ఇక్కడ పెట్టాడా అని చక్కగా ఒకసారి విండో నుంచి అక్కడ ఏం ట్రాఫిక్ ఉండదు కాబట్టి నేచర్ ఎంత బాగుంది, ఎంత వండర్ఫుల్ కదా. ఓకే, ఈ 6 కిలోమీటర్లు ట్రాఫిక్ లేకుండా చక్కగా ఈ ప్రకృతిలో ప్రయాణం చేసే అవకాశం నాకు కలిగింది కదా అని మనం జస్ట్ వెనక్కి వచ్చామనుకోండి, ఎంత ఆనందం కలుగుతుంది. మీకు చెప్పబోయేటువంటి ఒకే ఒక్క అంశం, కాలాన్ని మనం ఎట్లా ట్రీట్ చేస్తామో అది తిరిగి మనకి అంతటి అలాంటి ఫ్రూట్ని అందిస్తుంది. కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్? కాలాన్ని మనం ఎలా కాలాన్ని ట్రీట్ చేస్తామో అది మనం అట్లాంటి ఫ్రూట్నే ఇస్తుంది, అలాంటి ఫలాన్ని, అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. మనం కాలాన్ని చక్కగా ట్రీట్ చేసామనుకోండి, చక్కగా కాలాన్ని దేవుడిలా ట్రీట్ చేసామనుకోండి, ఒక లవర్లా ట్రీట్ చేసామనుకోండి, ఒక అద్భుతమైన అంశంగా ఒక ప్రెజెంట్ ఈజ్ ఎ ప్రెజెంటేషన్. గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. నిన్న జరిగిపోయిన దానికోసం ఏడవకూడదు, రేపు ఏం జరుగుతుందో భయపడకూడదు. ఇవాళ ప్రెజెంట్ వర్తమానం ఒక ప్రెజెంటేషన్. అందుకే చెప్పారు కదా, గడచిన నిమిషం మరల రాదు, వచ్చే నిమిషం నీది కాదు, వర్తమానంలో వర్తించు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ప్రెజెంట్ ఈజ్ ఎ ప్రెజెంటేషన్, ప్రెజెంట్ ఈజ్ ఎ ప్రెజెంటేషన్. చెయ్యి ప్రెజెంట్ ఈజ్ ఎ ప్రెజెంటేషన్ అంటే వర్తమానం ఒక బహుమతి, దీన్ని ఎట్టి పరిస్థితులు వదులుకోకూడదు. ఇంకొక విషయం, కాలం అంటారా, మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం? ఆనందంగా ట్రీట్ చేస్తే వృధా చేస్తున్నామా? ఇంకొక విషయం కూడా నేను సెషన్స్లో స్టూడెంట్స్తో మాట్లాడుతూ చెప్తాను. ఒక కాలాన్ని మనం గనక సద్వినియోగం చేస్తూ చక్కగా ట్రీట్ చేస్తే ఆ గడిచిపోయే ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి అవర్, ప్రతి డే, ప్రతి వీక్, ప్రతి మంత్, ప్రతి ఇయర్ మనల్ని బ్లెస్ చేస్తూ ముందుకెళ్తాయి. బ్లెస్, ఆ గ్రేస్, రేడియన్స్, ఆ అనుగ్రహాన్ని మనకి ఆ భగవంతుడి కాల రూపంలో వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వీడి కాలాన్ని సద్వినియోగం చేస్తున్నాం, వీడికి ఆనందం ఇద్దాం, ఆనందం ఇద్దాం, ఆనందం ఇద్దాం అని ఆ కాలమే మనకు ఆనందాన్ని ఇస్తుంది. అదే కాలాన్ని మనం వృధా చేస్తూ, దుర్వినియోగం చేస్తూ, ఇతరుల పనికిమాలిన మాటలతో, ద్వేషమో, కోపమో, క్రోధమో, అసూయో, డంబమో, దర్పమో, లోభమో, ఏదో ఒక దుర్గుణాలతో, దురాలోచనలతో, దుశ్చింతలతో, అభ్యాసాలతో, బ్యాడ్ హ్యాబిట్స్తోనో, ఈ నోటితో మాట్లాడకూడనివి, ఈ చెవులతో వినకూడనివి, ఈ కళ్ళతో చూడకూడనివి, మన జీవితంలో అనుకోకూడనివి, ఈ జన్మలో మనం చేయకూడనివి ఏవి చేస్తున్నా సరే ఆ కాలాన్ని అటువంటి వాటిలో దుర్వినియోగపరిచినప్పుడు ఆ కాలమే, ఆ సెకండ్, ఆ మినిట్, ఆ అవర్, ఆ డే, ఆ వీక్, ఆ మంత్, ఆ ఇయర్ మనల్ని కర్స్ చేస్తుంది, శపిస్తుంది మనల్ని. అంటే మనల్ని అద్భుతంగా బయటికి తెచ్చేది, మనకి ఆత్మానందాన్ని కలిగించేది లేదా మనకి దుఃఖాన్ని కలిగించేది రెండూ కూడా కాలమే. ఆ కాలాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో అది అలాంటి ఫలాన్ని, అలాంటి ఫలితాన్ని మనకిస్తుంది. కాబట్టి ఏదో జరిగిపోతుందని, ఏదో జరగాలని లేనిపోని ఆశల్లో, ఊహాజనితమైనటువంటి యొక్క విహారాల్లో కాలాన్ని అలా మనం డ్రీమ్ వరల్డ్లో గడపడం కాదు. కమ్ టు ద ప్రెజెంట్. ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి? ఈరోజు నేను ఏం చేయగలను? ఈరోజు ఒక్క మంచి పనైనా చేశానా? నా జన్మ కోసం, నా ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మై లైఫ్, నా బర్త్ పర్పస్, నా జన్మ సార్థకత కోసం, నా జన్మ సాఫల్యత కోసం, నా జీవిత పరమావధి కోసం నేను ఏదైనా ఈరోజు చేశానా? అరే ఇప్పుడు సమయం సుమారుగా 4 గంటలు అవుతుంది, కనీసం మిగిలి రాత్రి 9 గంటలు పడుకుంటాను, ఈలోగా ఒక అరగంటైనా మంచి పని కోసం వినియోగిస్తానా? ఒక నలుగురితో, ఒకరితోనైనా నేను మంచి విషయం కోసం మాట్లాడగలనా? ఒకరితోనైనా నేను మంచిగా ఈ విషయాన్ని తెలియజేయగలనా? ఒకరినైనా నేను మోటివేట్ చేయగలనా? ఒక మంచి మార్గంలోకి తేగలనా? గుర్తుంచుకోండి, ఇతరుల్ని ఆనందంగా ఉంచడంలోనే మన ఆనందం దాగుంది. మనల్ని ఆనందంగా ఉంచుకోవడంలోనే ఇతరులకు ఆనందం ఇవ్వడం దాగుంది. ఇది రెండు కూడా వైస్ వెర్సా. మనలో ఆనందం లేకపోతే ఇతరులకు ఆనందం ఇవ్వలేం, ఇతరులని ఆనందంగా ఉంచకపోయినా మనం ఆనందాన్ని పొందలేం. కాబట్టి ఆనందం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ద ప్రొడక్ట్ అవుట్ సైడ్.
కట్టుకునే బట్టల్లో, వేసుకునే ఆభరణాల్లో, సంపాదించే డబ్బులో, తిరిగే విలాసవంతమైన కారుల్లో, ఫ్లైట్లలో, నివసించే బంగళాల్లో, ఎయిర్ కండిషన్ రూముల్లో ఆనందం ఉంటుందనుకుంటే మనల్ని మించినటువంటి దౌర్భాగ్యులు మనకు ఈ ప్రపంచంలో ఉండరు. ఆనందం కాలాన్ని సక్రమంగా సద్వినియోగం చేసి అద్భుతంగా స్మైల్తో నింపాలి. స్మైల్తో నింపాలి. ముఖ్యంగా మన జీవితానికి, మన లైఫ్ టైంకి మనం వాల్యూ ఇవ్వాలి. ఎవరైనా చెప్పగలరా? ఒక టైం మాత్రం ఫిక్స్డ్ మన జీవితంలో, ఆ ముహూర్తం ఆల్రెడీ ఫిక్స్డ్. మన తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నప్పుడే ఒక టైం ఫిక్స్ చేయబడింది. ద టైమ్ ఈజ్ ఆఫ్ అవర్ చెప్పట్లేదే. ఒక టైం ఫిక్స్ అయిపోయిందండి. మనం బయటపడ్డగానే డెత్ కరెక్ట్. మన ఎండ్ పాయింట్ ఈజ్ ఫిక్స్డ్. మన ఎండ్ పాయింట్ ఈజ్ ఫిక్స్డ్. అది మనకు తెలీదు. ఆ ఎండ్ పాయింట్ మనకు తెలీదు. బిఫోర్ టు దట్ ఇంకొకటి, ఇక్కడ ఒక పెద్ద జబ్బుతో ఈ యావత్ ప్రపంచం కూడా ఈరోజు చాలా బాధపడుతుంది. ఏం తెలుసా? కాలం విషయంలో ప్రొకాస్టినేషన్, వాడుక భాషలో పోస్ట్ పోన్మెంట్. రేపటి రోజు చేద్దాం, ఎల్లుండి రోజు చేద్దాం, వచ్చే వారం చేద్దాం, వచ్చే వారం అటెండ్ అవుదామండి, లేదా నేను వచ్చే నెల చేస్తాను, లాసా ఫౌండేషన్ అమౌంట్ ఇవ్వాలండి, ఇద్దామండి, ఒక 2 నెలలు పోయేగా చూద్దాం, లేదా ఓ మంచి పని చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళు హెల్ప్ కావాలి, చూద్దాం, తర్వాత చేద్దాం. మనం చేసే వాయిదా, మనం చేసేటువంటి నెగిటివిటీ మన జీవితంలో కాలాన్ని సక్రమంగా వినియోగించకుండా అది మనల్ని అడ్డేస్తుంది. అందుకే షిరిడి బాబా చాలా బాగా చెప్పారు, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అబ్ కరో. రేపు చెయ్యాలనుకునేటువంటి మంచి పని ఈ రోజే చెయ్యి. ఈ రోజు చెయ్యాలనుకునే మంచి పని ఇప్పుడే చెయ్యి, రైట్ నౌ. బికాస్ దేర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ టుమారో. బంగారం రేపటి గ్యారంటీ లేదు. అనుకుంటున్నారు పర్మనెంట్ అడ్రస్, పర్మనెంట్ రెసిడెన్స్, పర్మనెంట్. వాట్ ఈస్ పర్మనెంట్? వాటర్ బబుల్ ఈజ్ అవర్ లైఫ్. వాటర్ బబుల్, నీటి బుడగ మన జీవితం. 3 minutes. కనుక ఈ నీటి బుడగ లాంటి జీవితాన్ని, కాలాన్ని, ఎండ్ పాయింట్ ఫిక్స్ డే బట్ నాట్ నోన్ టు అస్, మంచిగా ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆనందాన్ని అనిపిద్దాం. చాలామందికి ఇక్కడ ఒక చిన్న ట్యాగ్ లైన్, నేను రెస్ట్ లేదండి, నాకు రెస్ట్ కావాలండి. వాట్ ఈజ్ రెస్ట్? REST. వాట్ ఈజ్ రెస్ట్? చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్. చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్. పనిలో మార్పే విశ్రాంతి. బెస్ట్ యూసేజ్ ఆఫ్ టైమ్ ఈజ్ రెస్ట్. కాలాన్ని సక్రమంగా మనం వినియోగించడమే నిజమైన రెస్ట్. ఐ టెల్ యూ మై డైలీ రొటీన్ టు యూ. 3 గంటల 33 నిమిషాలకి నేను రెగ్యులర్గా నేను లేస్తాను. ఫ్రమ్ దెన్ టిల్ 9 PM రాత్రి దాకా ఆగకుండా పనిచేస్తాను. ఒక్క మారైతే ఇట్స్ నాట్ ఈవెన్ 3:33 in the morning, but 2 or 2:15. Sudden times it is 1:56. Today I got up at 1:56 in the morning. ఇది అంతా కూడా కోడి యొక్క గుడ్డు ముందా, కోడి పిల్ల ముందా, విత్తు ముందా, మొలక ముందా, వృక్షం ముందా, విత్తనం ముందా? ఆనందం వల్ల కాలం బాగుపడుతుందా? కాలాన్ని ఆనందంగా బాగు చేసుకోగలమా? అంటే దేనికి వాళ్ళకే. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆనందంగా ఉండి కాలాన్ని గడపాలా, కాలాన్ని ఆనందంగా గడపాలా అంటే మొట్టమొదటి ఏ పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉండాలి, నా నుంచి ఆనందమే అందరికీ అందాలి అని ఫస్ట్ మన ధ్యేయంతో ఉండాలి. పరిస్థితులు, ప్రభావాలు, స్థితిగతులు, మతులు, భిన్నమైనటువంటి ఆలోచనలు, మాటలు ఏవి మనం ఎఫెక్ట్ చేయకూడదు. ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఏం చేసినా సరే మనం దాన్ని పాజిటివ్గా స్వీకరించగలగాలి. ద్వేషంతో మన యొక్క హార్ట్ నింపుకోకూడదు. మన చూపుల్ని చల్లవగా ఉంచుకోవాలి, మన మాటలు తీయవగా చేసుకోవాలి, మన వెనుకటిని అద్భుతమైన మనం ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రపంచంలో
ఆ ఎండ్ పాయింట్ ఆఫ్ మన డెత్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ అద్భుతమైన జీవిత కావ్యం ముగిసిపోలేగా ప్రతి క్షణం అనే ఒక కాగితంలో క్షణం అనే కాగితాన్ని అద్భుతమైన దృశ్య కావ్యంగా మార్చుకుందాం. మనం దైవత్వంతో దివ్యత్వంతో సేవా మార్గంలో మన నుంచి ఆనందమే ప్రసరించి ఆ ప్రసారంలో మనం కూడా ఆ వెలుగుల్లో అద్భుతమైనటువంటి ఆ కిరణముల్లో ఆ భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్తో మన టైంని వాల్యుబుల్ టైంగా, మోస్ట్ ప్రెషస్ టైంగా, కేవలం పుక్కిటి పురాణాలు ఏదో ఇతరుల శుద్ధులు మాటలు వీటి కోసం కాకుండా ఓ జ్ఞాన సముపార్జన, ఓ విజ్ఞాన యోచన, ఒక ప్రజ్ఞాన సంకల్పము, ఒక సుజ్ఞానమైన ఆచరణ, వీటన్నిటి యుక్తముగా మనం మన కాలాన్ని మార్చుకుందాం. మార్చుకోవడానికి ఒక గురువు అవసరం. తప్పకుండా ఎవరో ఒకరు మన జీవితంలో ఒక గురుతుల్యులుగా భావించి ఆ మార్గాన్ని, ఆ భావాన్ని, ఆ భావజాలాన్ని మనం నడిచి ఆచరించి అంత్యములో మన శ్వాస చెప్పాలి, తుది శ్వాస మనం చెప్పాలి. దీంతో ఈ సెషన్ కూడా మనం ఏం చేసుకుందాం. ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ భరద్వాజ్ మస్ట్ సే. భరద్వాజ్ అనే దేహం నుంచి చివరి శ్వాస బయటికి వెళ్ళిపోయేటప్పుడు, రే భరద్వాజ్, నేను ఆత్మరూపంలో నీ దేహంలో ఉండి ఈ కాలాన్ని, నీ జీవిత కాలం అంతా ఎంతో అద్భుతముగా, ఎంతో అనర్విచనీయమైన ఆత్మానందంతో, ఎంతో అపూర్వముగా, అనన్య సామాన్యమైన దివ్యత్వంతో, అఖండమైనటువంటి వరదాయకమైన భగవత్ తత్వముతో, మంచి ప్రేమ, కరుణ, దయ ఇత్యాది కారుణ్యభరితమైనటువంటి విలువైన అంశాలతో సత్యం, ఆ ధర్మం, ఆ శాంతి, ప్రేమలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ నీ ద్వారా ఆ పరిమళాన్ని నేను అనుభవించి ధరించానురా అని తుది శ్వాస భరద్వాజ్ నుంచి బయటకు వెళ్తాం చెప్తే అది నిజమైన లైఫ్ టైం ఆఫ్ భరద్వాజ్ ఈజ్ పర్పస్ఫుల్లీ సర్వ్డ్. అటువంటి అనుభూతి మనందరికీ కలగాలని ఆ పరమేశ్వరుడు, సాయీశ్వరుడు, భగవంతుడు కలిగించాలని, మనల్ని నమ్ముకున్నటువంటి యొక్క మార్గం ఏదైనా మంచి ఉంటే ఆ మంచిలో నిరంతరం పయనిస్తూనే ఉండాలని, ఆ విధంగా మన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకొని అదే నిజమైన టైం మేనేజ్మెంట్గా మరొక మారు ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అవర్ మార్వెలస్ ఎనర్జీ, మన అద్భుతమైన అపూర్వమైన శక్తిని మనం పెట్టుబడిగా ప్రతి క్షణానికి ఆనందంగా అందిద్దాం. వర్తమానంలో జీవిద్దాం. ప్రతి క్షణాన్ని రసవంతంగా, ప్రేమయుక్తంగా భావన చేస్తూ దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, నవ్య నూతనమైనటువంటి జీవితాన్ని అనుభవిద్దాం. లాస్ట్గా ఒక మాట, ప్రతి క్షణం పుడుతున్నాం, ప్రతి గంట పుడుతున్నాం, ప్రతిరోజు నిద్ర గర్భం నుంచి పుడుతూనే ఉన్నాం. నిద్రలో గుండె అయిపోయింది అనుకోండి, మన నిద్ర నుంచి బయటకు వచ్చేదే లేదు కదా. అలా మనం ప్రతి క్షణం కూడా రేపేమవుతుందో ఆందోళనతో కాకుండా ఈ రోజుని సూపర్, మార్వెలస్, ఆసమ్, వావ్, వండర్ఫుల్, మీనింగ్ఫుల్, కలర్ఫుల్, soulful, joyful, and let our life be so blissful. Thank you one and all. Love you all so much. Next week we'll meet with one more topic, and that is listening. వినటం, శ్రవణం అనేది ఎంత అద్భుతంగా మనం మార్చుకోవచ్చు. ఆ వినటంలో ఉండేటువంటి స్టెప్స్, ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఖచ్చితంగా మనతో పాటు మరికొంతమందిని ఈ ఏకం సెషన్స్లో యాడ్ చేసి జీవితాన్ని ఒక రైట్ పాత్లో పెట్టుకుని తరిద్దాం. అంటిల్ దెన్ కొన్ని కన్నీళ్లు తొడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి, అంతే. లవింగ్ లాసా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.